వెల్కమ్ టు టీసాట్. నా పేరు సుకేష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. మనం యూనియన్ బడ్జెట్ 2025-26కి సంబంధించిన ముఖ్యాంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2025 ఫిబ్రవరి 1 శనివారం రోజున ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 8వ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 8వ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అంటున్నాము. ఈ 8 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఒకటి ఇంటరం బడ్జెట్ అనగా మధ్యంతర బడ్జెట్, 7 బడ్జెట్లు అనేది పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2019లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ గారు మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెడితే 8వ బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1 శనివారం రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్కి సంబంధించిన ముఖ్యాంశాల గురించి మనం ఒకసారి చూస్తే బడ్జెట్లో ఏ అంశాలు పొందుపరిచారు, ఫస్ట్ దాని యొక్క ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి అంటున్నాం. ఈ ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అనేది ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ పేరిట ఉన్న 8 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ యొక్క రికార్డును సమం చేయడం జరిగింది. ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. మొత్తంగా భారతదేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఎవరు అంటే మాజీ ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్ గారు. మొరార్జీ దేశాయ్ గారు అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి తొలి స్థానంలో నిలిస్తే 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రి అయిన పి చిదంబరం గారు 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ బడ్జెట్కి సంబంధించిన ముఖ్యాంశాలలో ఇవి ఒకసారి ఇవి చూస్తే తర్వాత ఏంటిది అంటే 2025 ఫిబ్రవరి 1 శనివారం రోజు నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ యొక్క ప్రసంగం ఎన్ని నిమిషాలలో ముగిసింది అని అంటే 74 నిమిషాల్లో ముగిసింది. అత్యల్ప సమయం 74 నిమిషాలు. ఆర్థిక శాఖ మంత్రిగా 2019లో బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ గారు 8 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో అత్యల్ప ప్రసంగ సమయం ఎంత? 74 నిమిషాలు. అది ఏ బడ్జెట్? 2025-26 బడ్జెట్. అది అత్యధిక సమయం ప్రసంగం చేసిన బడ్జెట్ ఏది అని అంటే 2020-21 బడ్జెట్లో 2 గంటల 42 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేయడం జరిగింది. అది కూడా ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారే. భారతదేశం మొత్తంలో బడ్జెట్ అత్యధిక ప్రసంగం చేసిన ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అనే క్వశ్చన్ వస్తే నిర్మలా సీతారామన్ గారే. అత్యల్ప ప్రసంగం చేసిన ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అని అంటే కూడా నిర్మలా సీతారామన్ గారే. మొత్తంగా 2025-26 బడ్జెట్ యొక్క ప్రసంగ సమయం ఎంత అంటే 74 నిమిషాలు. ఇది కూడా చూసుకోవాలి మనం బడ్జెట్లో. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే మొత్తం బడ్జెట్ అసలు మనకి 2025-26 కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ ఎంతకి మనకి ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అంటే 50,65,345 కోట్లు. 50,65,345 కోట్లు అంటే మొదటిసారిగా 50 లక్షలకు పైగా కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెటే 2025-26 బడ్జెట్. ఈ బడ్జెట్లో ఏ అంశాలు పొందుపరిచారు? మనకి మొత్తంగా 50,65,345 కోట్లు అంటున్నాం కదా. రెవెన్యూ వసూలు ఎంత? 34,20,409 కోట్లు. మూలధన వసూలు 16,44,936 కోట్లు. రెవెన్యూ వసూలు ఎంత ఇక్కడ? 34,20,409 కోట్లు. మూలధన వసూలు 16,44,936 కోట్లు. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. బడ్జెట్ మొత్తం రాబడి, మొత్తం వ్యయం ఉంటుంది కదా. ఇందులో రెవెన్యూ రాబడి, మూలధన రాబడి గురించి మనం మాట్లాడుతున్నాం. రెవెన్యూ రాబడి ఎంత ఇక్కడ? రెవెన్యూ వసూలు 34,20,409 కోట్లు. మూలధన వసూలు 16,44,936 కోట్లు. ఇది ఎక్కడిది? మనం ఇక్కడ రాబడిలో ఉన్న అంశాల గురించి మాట్లాడుతున్నాం. రాబడిలో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ? రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయంలో భాగంగా రెవెన్యూ వ్యయం ఎంత ఉంది ఇక్కడ? 39,44,255 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం జరుగుతుంది. ప్రభుత్వము సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే వ్యయాన్నే రెవెన్యూ వ్యయం అంటాం. రెవెన్యూ వ్యయం ఎంత ఉంది? 39,44,255 కోట్లు. 34,20,409 కోట్లు ఏంది? రెవెన్యూ వసూలు. ప్రభుత్వము సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడినే రెవెన్యూ వసూలు అంటున్నాం. వసూళ్ళ కంటే వ్యయం అధికంగా ఉంది. ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి. మనకి రెవెన్యూ డెఫిసిట్ దగ్గర మనం వీటి గురించి మాట్లాడుకుంటాం. ఈ ఫిగర్స్ ఇది ఎంత సంఖ్య అనేది మనని క్వశ్చన్లో అడగరు, కానీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నా. 34 లక్షలు ఉంది, ఇక్కడ 39 లక్షలు అంటే మనకి డెఫిసిట్ ఉంది. ఇక్కడ దేంట్లో? రెవెన్యూ డెఫిసిట్ ఉంది. వీటి గురించి మనం రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది 2025-26 బడ్జెట్ ప్రకారం అనే క్వశ్చన్ వస్తుంది, అక్కడ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఎంత? మూలధన వసూలు ఎంత ఉంది? 16,44,936. ఇక్కడ ఎంత? 11,21,090 కోట్లు అనేది మూలధన వ్యయంగా ఉంది. అత్యంత ప్రాధాన్యత కలిగినది
ఇవి ఈ రెండు అంశాలు మనం చూసుకోవాలి. ఇది మనం డెఫిసిట్స్ లోట్లు అనే అంశంలో మనం వీటి గురించి మనం మాట్లాడుకుందాం. మొత్తం బడ్జెట్ ఎంత? 50,65,345 కోట్లు. ఈ అంశం చూసుకోండి. నెక్స్ట్ ఏంటిది అని అంటే రూపాయి రాక. ఇప్పుడు 50 లక్షలు, ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుతున్నాం కదా, 50,65,345 కోట్లు. మన భారతదేశం యొక్క బడ్జెట్ 50,65,345 కోట్ల రూపాయలను ఒక రూపాయిగా తీసుకుంటే భారతదేశానికి వచ్చే రెవెన్యూ రాబడి ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, రూపాయి రాక రూపాయి పోక అనేది ఒక రూపాయికి మనం పరిగణించి పైసల్లో ఎంత ఆదాయం వస్తుంది, పైసల్లో ఎంత పోతుంది. మొత్తం బడ్జెట్ అయిన 50,65,345 కోట్లను ఒక రూపాయిగా తీసుకుంటే ఒక రూపాయికి 100 పైసలని మనకి పైసల్లో ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా వ్యయం జరుగుతుంది, ఈ అంశాలను మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు రూపాయి రాక పైసల్లో, రూపాయి రాక ఇక్కడ ఏంది పైసలు అంటే ఒక రూపాయికి మొత్తం 100 పైసలు. ఒక రూపాయికి 100 పైసలు అంటే రెవెన్యూ రాబడి. ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి ఉంది కదా, రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, ఇవన్నీ ఏ విధంగా వస్తుంది, ఈ అంశాలు చూసుకోవాలి. ఒక రూపాయికి 100 పైసలు అంటే అందులో ఆదాయపు పన్ను నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ 22 పైసలు వస్తుంది. అప్పుల నుంచి ఎంత వస్తుంది, 24 పైసలు వస్తుంది. పన్నేతర రాబడి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత, ఇక్కడ 9 పైసలు. ఆదాయపు పన్ను 22 పైసలు, అప్పుల నుంచి ఎంత వస్తుంది, 24 పైసలు, పన్నేతర రాబడి నుంచి 9 పైసలు, మూలధన రాబడి నుంచి 1 పైసా, కస్టమ్స్ డ్యూటీ, కస్టమ్స్ సుంకాల నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ 4 పైసలు, కార్పొరేట్ ట్యాక్స్ ఎంత 17 పైసలు, జిఎస్టీ ఇతర పన్నులు 18, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 5. ఇది మనం ప్రత్యేకంగా ఎందుకు గుర్తుంచుకోవాలి అని అంటున్నాను అంటే 2023లో మనకు టీజీపీఎస్సీ అంటే 2023లో నిర్వహించబోయే ఎగ్జామ్ 2024 నవంబర్ 17-18లో నిర్వహించారు కదా, ఏది గ్రూప్ 3 ఎగ్జామ్. గ్రూప్ 3 ఎగ్జామ్ ఎకానమీ పేపర్లు ఏమి ఇచ్చారు అంటే 2024-25 బడ్జెట్లో ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వచ్చింది. ఈ ఏరియా పైన డైరెక్ట్ గ్రూప్ 3లో క్వశ్చన్ వచ్చింది. అంటే ఏ విధంగా ప్రభుత్వానికి రూపాయి రాకలో వచ్చే రాబడి మార్గాలు ఉన్నాయి కదా, దీనిలో అధిక రాబడి వచ్చే మార్గాల వరుస క్రమాన్ని గుర్తించండి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు అత్యధిక ఆదాయం దేని నుంచి వస్తుంది, ఇప్పుడు మనకి అప్పులు, రుణాలు, మార్కెట్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ అంటే మార్కెట్ రుణాల నుంచి 24 పైసలు వస్తున్నాయి కాబట్టి ఇది మొదటి స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ ఏంది 22 పైసలు ఆదాయపు పన్ను, ఇది 2వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ అత్యధికంగా వేటి నుంచి వస్తుంది, జిఎస్టీ ఏంది 3వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్, ఇది 4వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇది 5వ స్థానంలో ఉంటుంది. ఇట్లా ఈ ఆర్డర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బడ్జెట్లో మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 1లో కానీ ఎకానమీ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి వాటిపైనే మనం ఫోకస్ చేయాలి. ఇది మన గ్రూప్ 3లో ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్ కాబట్టి ఈ ఏరియాను మనం ఇచ్చేసుకోవద్దు. దీంట్లో 2 రకాల క్వశ్చన్లు అడిగే ఆస్కారం ఉంటుంది. ఏంటిది అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే వీటన్నిటిలో ఆర్డర్ చూసుకోవాలి. లేకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కాకుండా ప్రభుత్వానికి వచ్చే పన్ను రాబడిలలో రాబడి మార్గాలలో వరుస క్రమాన్ని పన్ను మార్గాలలో అంటే ట్యాక్స్ రెవెన్యూలో ఆర్డర్ అడిగారు అనుకో, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను మొదటి స్థానంలోకి వస్తుంది. ఆదాయపు పన్ను అనేది మొదటి స్థానంలో ఉంటే తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ జిఎస్టీ 2వ స్థానంలో, కార్పొరేట్ ట్యాక్స్ 3వ స్థానానికి వెళ్తుంది. అప్పుడు నెక్స్ట్ ఏంది కస్టమ్స్ సుంకాలు, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, ఇది 4 అయితే కస్టమ్స్ సుంకాలు 5th. ఈ ఆర్డర్ వస్తుంది. అంటే ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే మార్గాల యొక్క రాబడి వరుస క్రమము అంటే ట్యాక్సెస్లో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది చూసుకోవాలి. లేదు ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాలు అన్నీ కలిపి వరుస క్రమము అంటే ఈ మొత్తంలో వరుస క్రమం. ఈ ఏరియాని మనం టచ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉన్న ఏరియాస్ ఇవి. బడ్జెట్ మొత్తం చదవకుండా మనకి గ్రూప్ 2లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ప్రీవియస్ పేపర్స్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ప్రస్తుతం రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 గ్రూప్ 3లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగి వాటిని బేస్ చేసుకుని మనం బడ్జెట్ని చదివితే మనకి నెక్స్ట్ ఎగ్జామ్లో ఏ విధంగా వస్తుంది అనే ఆస్కారాన్ని మనం ఇక్కడ ఊహించి మనం రాసుకోవచ్చు. ప్రతి బడ్జెట్ చదువుతున్న ఏరియాలో మన క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంశాలను కూడా మనం పరిశీలించాలి. నెక్స్ట్ రూపాయి పోక, ఇప్పుడు రెవెన్యూ వ్యయం, రాబడి, వ్యయం వీటికి మొత్తం గురించి తెలియజేసేదే బడ్జెట్ కదా. రూపాయి రాక గురించి మాట్లాడండి. ఇప్పుడు రూపాయి ఏ విధంగా వ్యయం చేయగలుగుతాం అది చూస్తే పైసల్లో ఒక రూపాయికి 100 పైసలు కాబట్టి 100 పైసలు ఏ విధంగా మనం వ్యయం చేస్తున్నాం. అందులో పెన్షన్స్కి సంక్షేమ పథకాలు పెన్షన్లకి ఎంత పోతున్నాయి, ఇక్కడ 4 పైసలు పోతుంది. వడ్డీ చెల్లింపులు ఈ అంశం చూసుకోవాలి. అంటే భారత కేంద్ర ప్రభుత్వానికి వ్యయంలో భాగంగా అత్యధికంగా వేటికి జరుగుతుంది, ఇక్కడ
వడ్డీ చెల్లింపులు కూడా ఒక భాగం 20 పైసలు వెళ్తుంది భారత కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ చెల్లింపులు. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ కేంద్ర రంగ పథకాలు. కేంద్ర రంగ పథకాలకి ఎంతకు పోతున్నాయి? ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి ఎంత పోతున్నాయి? 16 పైసలు పోతున్నాయి. రాయితీల కింద 6 పైసలు పోతున్నాయి. పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా, పన్నుల సుంకాల్లో రాష్ట్రాల వాటి 22 పైసలు. ఈ అంశం గురించి చెప్తా. ఇక్కడ ఏమిటి? రక్షణకి, డిఫెన్స్ సెక్టార్కి 8 పైసలు పోతుంది. ₹1 8 పైసలు అనేది రక్షణకి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 22 పైసలు పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా అంటారు. పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా అంటే ఒకటే అంశం చెప్తా. ఏంటిది అని అంటే భారత కేంద్ర ప్రభుత్వము పన్నులు 5 రకాల పన్నులు విధిస్తుంది. ఈ 5 రకాల పన్నుల్లో ఒక రకమైన పన్ను ఏంటిదంటే కేంద్రమే పన్ను విధించి వసూలు చేసి, అంటే పన్ను విధిస్తుంది, వసూలు చేస్తుంది. వచ్చిన రాబడిని ఏం చేస్తుంది అంటే మొత్తం రాబడిని ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఆర్థిక సంఘము కేంద్రానికి కొంచెము రాష్ట్రాలకు కొంచెము విభజన చేయడం జరుగుతుంది. కేంద్రానికి కొంత శాతంలో రాష్ట్రాలన్నిటికీ కలిపి 1% డివైడ్ చేస్తుంది. ఏది? ఫైనాన్స్ కమిషన్. ఈ విధంగా 15వ ఆర్థిక సంఘం ప్రకారము రాష్ట్రాలకు ఎంత వాటాని కేటాయించారు? 41% రాష్ట్రాలకు, 1% అనేది జమ్మూ కాశ్మీర్. అనగా మొత్తంగా 42% రాష్ట్రాలకు కేటాయించారు కదా. అయితే ఈ రాష్ట్రాలకు కేటాయింపులలో జరిగితే 2025-26 బడ్జెట్లో ఆ 42% కేటాయింపులు ఉన్నాయి చూడు, 42% కేటాయింపులకు ఈ 22 పైసలు పోతాయి. 22 పైసలే పన్నుల సుంకాల్లో రాష్ట్రాల వాటా. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? ఆర్థిక సంఘం బదిలీలు, ఇతర బదిలీలు. ఇది చూసుకోవాలి. 8 పైసలు పోతున్నాయి. ఆర్థిక సంఘం బదిలీ, ఇతర బదిలీలు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు, ఇతర వ్యయంకి 8 పైసలు. ఈ అంశం చూసుకోవాలి. ఈ ఏరియాని అయితే పర్టికులర్గా మనం చూసుకోవాలి. క్వశ్చన్ ఎక్కువగా అడిగే ఆస్కారం ఉన్న ఏరియాలని మనం మిస్ చేసుకోవద్దు. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిది బడ్జెట్లో అంటే వడ్డీ. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా 20 పైసలు వడ్డీ చెల్లింపులకు పోతుందని. ఆ వడ్డీ చెల్లింపులు మొత్తం బడ్జెట్లో ఎంత? ఇక్కడ 12,76,338 కోట్లు. ఎంత? 12,76,338 కోట్లు అనేది వడ్డీ చెల్లింపులకే పోతున్నాయి. వ్యయం తీరు రవాణాకి ఎంత? 5,48,649 కోట్లు. అంటే ఇవి అడిగారు మనని. పర్సంటేజ్ ఎంత? పథకాలకి ఎంత కేటాయించరు, ఎంత శాతం ఈ అంశాలపైన ఎక్కువ క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ వడ్డీ చెల్లింపులు మనకి రూపాయి రాక పైసల్లో భాగంగా 20 పైసలు అన్నాం కదా. ఆ 20 పైసల యొక్క విలువనే 12,76,338. ఈ అంశం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అంటే ఇవి మెయిన్గా మనల్ని అడిగే ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏంటిది ఇక్కడ అంటే ద్రవ్యలోటు, ప్రభావిత రెవెన్యూ లోటు మరియు రెవెన్యూ లోటు, ప్రభావిత రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, ప్రాథమిక లోటు. వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువగా పడే ఆస్కారం ఉంటుంది. ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్లో రెవెన్యూ లోటు గురించి కానీ, ప్రభావిత రెవెన్యూ లోటు గురించి కానీ, ద్రవ్య లోటు గురించి కానీ, ప్రాథమిక లోటు గురించి కానీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ బడ్జెట్ స్వరూపం అంటున్నాం. రెవెన్యూ వసూళ్లు ఇంత, పన్ను ఆదాయం ఎంత, పన్నేతర ఆదాయం ఎంత, ఇవి అడిగారు మనని. ఎక్కడి వరకు అంటే ఈ మూలధన ఖాతా వరకు వీటిపైన మనకి ప్రశ్నలు రావు. ఎందుకు అంటే బడ్జెట్ అంటేనే రాబోయే సంవత్సరాన్ని ఊహించి తయారు చేస్తాం కదా. ఈ సంఖ్యలు అనేది మనకి ఆర్థిక సర్వే, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక సర్వేలో ఈ అంకెలు మారుతాయి. కాబట్టి ప్రశ్నలు వీటిపైన రావు. వేటిపైన క్వశ్చన్స్ వస్తాయి? మనం చదివేదే ఎగ్జామ్కి ఉద్యోగం కొట్టడం కోసం. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ చదువుకోవాలి. వేటిపైన వస్తాయి? రెవెన్యూ లోటు, ప్రభావిత రెవెన్యూ లోటు అంటాం. ఫస్ట్ వీటి గురించి చూద్దాం. రెవెన్యూ లోటు. అసలు రెవెన్యూ లోటు 2025-26 బడ్జెట్లో అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? మొత్తంగా ఎంత? 5,23,846 కోట్లు అంటున్నాం. శాత రూపంలో ఎంత? 1.5. మొత్తం బడ్జెట్లో రెవెన్యూ లోటు శాతం ఎంత ఉంది? 1.5% ఉంది. అసలు రెవెన్యూ లోటు అంటే ఏంటిది? దీని యొక్క డెఫినేషన్ కూడా మనకి క్వశ్చన్లో ఒక ఆప్షన్ వస్తుంది. ఒకటి ఆప్షన్లో డెఫినేషన్ వస్తుంది. ప్రీవియస్ ఇయర్లో రెవెన్యూ లోటు ఎంత ఉంది, ప్రస్తుత అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు ఎంత ఉంది, పై వాటిలో సరైనవి గుర్తించండి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఒకసారి రెవెన్యూ లోటు అనే అంశం ఒకసారి మనం చూస్తే రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, రెవెన్యూ లోటులో ముఖ్యంగా వచ్చే పదాలు రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. రెవెన్యూ రాబడి అంటే ఏంటిదంటే ప్రభుత్వము ప్రస్తుతము అనగా 2025-26 సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడినే ఏమంటాము? రెవెన్యూ రాబడి అంటాం. రెవెన్యూ రాబడి అనేది ఇక్కడ ఎంత ఉంది? 100 రూపాయలు వచ్చింది అనుకుందాం.
ఇక్కడ రెవెన్యూ వ్యయం ఏం చేయాలి? ప్రస్తుతము అనగా 2025-26 సంవత్సరానికి గాను ప్రభుత్వము సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయాన్ని, సాధారణ పరిపాలనలో భాగంగా వచ్చే రాబడి 100 రూపాయలు, సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయం అనేది 120 రూపాయలు అయింది అనుకుందాం. ఎగ్జాంపుల్కి 120 రూపాయలు అయింది. అంటే రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏం ఏర్పడింది? లోటు, డెఫిసిట్ ఏర్పడింది. ఎందుకు? వచ్చింది 100 రూపాయలు, పోయేది 120 రూపాయలు అయినప్పుడు 20 రూపాయలు డెఫిసిట్ అంటే ఏంది? అప్పే కదా. 20 రూపాయలు ఏంది? డెఫిసిట్. ఈ 20 రూపాయలని ఏమంటున్నాం అంటే మనం ఇప్పుడు రెవెన్యూ లోటు అంటున్నాం. ఈ రెవెన్యూ లోటు 20 రూపాయలను మొత్తం బడ్జెట్లో శాతంగా తెలపాలి. ఇప్పుడు మొత్తం బడ్జెట్లో శాతం ఎంత ఉంది? ఇప్పుడు మొత్తం బడ్జెట్ 1000 రూపాయలు అనుకుందాం. ఈ 1000 రూపాయలలో ఈ 20 రూపాయల లోటును శాత రూపంలోకి తీసుకొస్తే అది రెవెన్యూ లోటు యొక్క పర్సంటేజ్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు మొత్తం బడ్జెట్లో 2025-26 అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు శాతం ఎంత? క్వశ్చన్ ఇదే వస్తుంది. ఈ శాతం ఎంత అనేది 1.5%. ఈ 1.5% అనేది మనం చూసుకోవాలి. 1.5% ఇక్కడ ఇచ్చారు మనకి. ఇది క్వశ్చన్ వస్తుంది. 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారము రెవెన్యూ లోటును బడ్జెట్లో ఎంత శాతానికి అంచనా వేయబడింది? ఆప్షన్ ఏ 1.5, ఆప్షన్ బి 2%, ఆప్షన్ సి 2.5, ఆప్షన్ డి ఏది కాదు. ఏంటిది ఆన్సర్? అప్పుడు 1.5. మొత్తం సంఖ్య ఎంత? 5,23,846 కోట్లు. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే ప్రభావిత రెవెన్యూ లోటు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ని మొట్టమొదటిసారిగా 2011-12 బడ్జెట్ నుండి ప్రస్తావించడం జరుగుతుంది. ఎందుకు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ని తీసుకొచ్చారు అంటే భారతదేశంలో రెవెన్యూ లోటు అనేది 5,23,846 కోట్లని మనం మాట్లాడుతున్నాం. ఇది రాను పెరుగుతూనే ఉంది బడ్జెట్లో. ఇలా రెవెన్యూ లోటు విపరీతంగా పెరిగితే ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం. ఎందుకంటున్నాం? రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అంటున్నాం. ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా వచ్చేది రెవెన్యూ రాబడి, సాధారణ పరిపాలనలో భాగంగా చేసేది వ్యయం. అంటే ప్రభుత్వం చేసే వ్యయం కోసం రాబడి మార్గాలను చూసుకోవాలి కదా. అంటే తన పరిపాలనలో వైఫల్యం ఉన్నప్పుడే డెఫిసిట్ ఎక్కువగా పెరుగుతుంది అని ప్రభుత్వాల వైఫల్యాలకు ఇది సూచిక అవుతుందని చెప్పి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనే దానిని కొత్తగా 2011-12 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అయితే 11-12 బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రభావిత రెవెన్యూ లోటు యొక్క డెఫినేషన్, దాని యొక్క ప్రత్యేకత ఏంటిది అని అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నాం కదా, రెవెన్యూ వ్యయం అంటున్నాం. ఈ రెవెన్యూ వ్యయంలో భాగంగా మన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కొన్ని రాష్ట్రాలకు, భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకు ఆర్థికంగా గ్రాంట్లు ఇస్తుంది. రెవెన్యూ వ్యయంలో భాగంగా ఇస్తుంది. ఇప్పుడు ఈ రెవెన్యూ వ్యయంలో భాగంగా సాంఘిక సేవల వ్యయం అంటున్నాం. ఈ సాంఘిక సేవల వ్యయంలో భాగంగా లేకుంటే డైరెక్ట్ రాష్ట్రాలకే కొన్ని గ్రాంట్లు ఇస్తుంది. ఆ గ్రాంట్లు అనేది రెవెన్యూ వ్యయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆ రాష్ట్రాలు ఇప్పుడు హెల్త్ సెక్టార్లో భాగంగా కేంద్రం రెవెన్యూ వ్యయంలో గ్రాంట్ ఇచ్చింది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాస్పిటల్స్ కట్టుకుంటారు ఆ గ్రాంట్ నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న ఈ హాస్పిటల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది? మూలధన వ్యయం కదా. ప్రభుత్వానికి వ్యయం చేసినప్పుడు తిరిగి దాని నుండి ఇన్కమ్ ఆదాయం రాకపోతే అదేంటిది? రెవెన్యూ వ్యయము. అది తిరిగి ఆశించట్లేదు. ఒకవేళ దాన్ని పెట్టుబడిగా పెడితే దాని నుండి నెక్స్ట్ ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ కానీ లేకుంటే ఆదాయం కానీ వచ్చేది ఏంటిది? మూలధన వ్యయంలో భాగంగా పరిగణిస్తాం మనం. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో అది మూలధన వ్యయం అవుతుంది, కేంద్రంలో రెవెన్యూ వ్యయం అవుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లలో ఏ రాష్ట్రాలు అయితే ఆ గ్రాంట్లను మూలధన వ్యయంగా ఉపయోగించుకుంటున్నాయో ఆ మూలధన వ్యయాన్ని కూడా రెవెన్యూ లోటు నుంచి తీసివేసి మిగిలిన అమౌంట్ ఉండదుగా, ఈ మిగిలిన అమౌంట్ని మొత్తంగా బడ్జెట్లో శాతంగా తెలిపితే అది వచ్చేదే ప్రభావిత రెవెన్యూ లోటు. ఏంటిది? అది ప్రభావిత రెవెన్యూ లోటు. ఈ ప్రభావిత రెవెన్యూ లోటు ఎంత ఉంది ఇక్కడ? 96,654 కోట్లు. మొత్తం ఎంత శాతం రూపంలో తెలిపితే ఎంత? 0.3%. అంటే 5,23,846 కోట్లు అనేది ఏంటిది? రెవెన్యూ లోటు. అంటే రెవెన్యూ వ్యయంలో భాగంగా ఎన్ని లక్షల కోట్లు? ఎగ్జాంపుల్కి 5 లక్షలకి దాదాపు 3.5 లక్షల కోట్లు, 3,20,000 కోట్ల, 3,30,000 కోట్లు అనేది గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు మూలధనంగా ఉపయోగపడుతున్నాయి. అంటే వాటిని తీసివేయగా వచ్చిందే 96,654 కోట్లు ప్రభావిత రెవెన్యూ లోటు. వీటిని పదే మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. 2025-26 బడ్జెట్లో ప్రభావిత రెవెన్యూ లోటు ఎంతకి అంచనా వేయబడింది? 0.3%. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అంటే ద్రవ్య లోటు. ద్రవ్య లోటునే కోశ లోటు అంటాం,
ఆర్థిక లోటు ఫిజికల్ డెఫిసిట్ అని పిలవడం జరుగుతుంది. ఈ ద్రవ్య లోటు అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రస్తావనలోకి వచ్చింది అని అంటే 1984-85 ఆర్థిక సంవత్సరంలో, అంటే 1985లో ఆర్బీఐ, భారతదేశ కేంద్ర బ్యాంక్ అయిన ఆర్బీఐ ద్రవ్య విధానం పైన సుకుమాయ్ చక్రవర్తి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ ద్రవ్య విధానం పైన నివేదికను ఆర్బీఐకి సమర్పించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్కి సంబంధించిన ఒక అంశం కూడా ఆ నివేదికలో పొందుపరిచింది. ఏమని అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో వాస్తవికతను తెలియజేయడం లేదు. ఎందుకు అంటే అప్పుల ప్రస్తావనను లేకుండా సమతుల్య బడ్జెట్ను ప్రవేశపెడుతూ అప్పులను తీసుకొచ్చిన దానిని రెవెన్యూ రాబడిలో భాగంగానే పరిగణించి బడ్జెట్ ప్రవేశపెడుతురు. అట్లా పెట్టకూడదు. రెవెన్యూ రాబడిలో ఎంత అప్పులు తీసుకొస్తున్నామో తీసుకొచ్చిన అప్పులు ఏ సంవత్సరం యొక్క అప్పులు ఆ సంవత్సరం యొక్క బడ్జెట్లో శాతంగా తెలియజేయాలి. దానికంటూ సపరేట్ ఒక లోటును ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రవేశపెట్టి నివేదికలో పొందుపరిచారు. ఎవరు? సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. ఈ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ యొక్క సూచన మేరకు 85లో రిపోర్ట్ ఇస్తే 97-98 ఆర్థిక సంవత్సరంలో కోశలోటు అనే ఒక పదం యొక్క ప్రస్తావనను బడ్జెట్లో పొందుపరిచారు. ఎప్పుడొచ్చింది ఈ ద్రవ్య లోటు అనే ప్రస్తావన? 1997-98లో మొదటిసారిగా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. దీని యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటిది? ప్రతిదీ మనం డెఫినేషన్ నేర్చుకుంటేనే అంశాలు గుర్తుంటాయి. అప్పుడు తర్వాత ఆప్షన్లో ఎంత ఉందనేది మనం గుర్తుపడతాం. కోశలోటు, ద్రవ్య లోటు యొక్క చిన్న ఇంట్రడక్షన్ ఏంటిదంటే, ఇది బడ్జెట్లో మొత్తం రాబడి 1000 రూపాయలు. ఇక్కడ మొత్తం వ్యయం ఎంత? 1200 రూపాయలు. ఈ రాబడి 1000, మొత్తం వ్యయం 1200. లోటు ఎంత? డెఫిసిట్ ఎంత ఉంది ఇక్కడ? 200 రూపాయలు. ఇదేంది? అప్పులు. 2025-26 సంవత్సరానికి గాను ఇవి అప్పులు కదా. ఎంత? 200 అప్పులు. అయితే ప్రభుత్వానికి వచ్చిన రాబడి ఉంది కదా, ఈ రాబడి 1000 రూపాయలలో రెవెన్యూ రాబడి ఉంది, మూలధన రాబడి ఉంది. రెవెన్యూ రాబడిలో పన్నేతర ట్యాక్స్, నాన్ ట్యాక్స్ నుంచి వచ్చే ఆదాయం ఉంటుంది. మూలధన రాబడిలో ఇక్కడ రుణాలు ఉన్నాయి కదా, మార్కెట్ నుంచి రుణాలు ఈ 1000 రూపాయలలో 400 రూపాయలు తీసుకున్నారు. 400 రూపాయల రుణాలు తీసుకున్నారు అంటే అది అప్పు, తిరిగి చెల్లించాల్సింది. కానీ ఈ 400 రూపాయలను బడ్జెట్లో అప్పులుగా చూపించటం లేదు. ఎప్పటి వరకు? 1997 వరకు చూపించలేదు. వీటిని కూడా అప్పుల్లో భాగంగా చూపించాలని చెప్పి సూచించిందే సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. అయితే ఇప్పుడు రుణాలు 400 తీసుకున్నారు. అసలు ఎంత? ఇందులో 600 అనేది రాబడి, కానీ రుణాలు కూడా రాబడిలో భాగంగా 400 తీసుకురు. ఆల్రెడీ లోటు 200 ఉన్నది. ఎందుకు? వ్యయం 1200 అవుతుంది. వచ్చింది 1000 రూపాయలు. ఇందులో 400 అప్పే. ఇది అప్పే. ఈ 200 లోటును కూడా తీర్చడానికి తీసుకొచ్చేది కూడా అప్పే. అంటే ఈ 400 ప్లస్ 200 మొత్తం కింది 600. ఈ 600 రూపాయలను 2025-26 సంవత్సరం యొక్క బడ్జెట్లో, మొత్తం బడ్జెట్లో శాత రూపంలో తెలపాలి. వచ్చిన దానినే కోశలోటు అంటాం. ద్రవ్యలోటు, ఆర్థిక లోటు, కోశలోటు, దీనినే ఫిజికల్ డెఫిసిట్గా పిలవడం జరుగుతుంది. అది 2025-26 సంవత్సరంలో, బడ్జెట్ సంవత్సరంలో ఎంతగా ఉంది? ద్రవ్యలోటు 2025-26 బడ్జెట్ అంచనాల్లో ఎంతకి నమోదైంది? 4.4% నమోదైంది. మొత్తంగా అమౌంట్ ఎంత? ఇది అడిగారు క్వశ్చన్లా, కానీ తెలుసుకోవాలి అంతే. 15,68,936 కోట్లు. శాత రూపము అంటే 4.4%. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవి. రెవెన్యూ లోటు 1.5, ప్రభావిత రెవెన్యూ లోటు 0.3, తర్వాత ద్రవ్య లోటు 4.4. నెక్స్ట్ ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్. ఈ అంశం చూడాలి. ఇప్పుడు మనం 2025-26 సంవత్సరంలో ఇందాక మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి కోశలోటు అంటే 600 రూపాయలను మనం అప్పుగా తెచ్చినాం అనుకుంటున్నాం. ఎప్పుడు? 2025-26 సంవత్సరంలో. ఈ 600 రూపాయలను ఆ సంవత్సరం యొక్క బడ్జెట్లో శాతంగా తెలిపేదే కోశలోటు కదా. నెక్స్ట్ ఏంటిది అంటే ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్. అంటే ఇప్పుడు 2025-26 సంవత్సరంలో 600 రూపాయలు అప్పు తెచ్చినాం. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత ప్రభుత్వం అప్పులు తెచ్చి ఉంటుంది కదా. అప్పులు ఎంత తెచ్చి ఉంటుంది? ఎగ్జాంపుల్కి ఒక 300 అనుకుందాం. ఈ 300 రూపాయల పైన వడ్డీ చెల్లించాలి కదా. గత సంవత్సరం యొక్క అప్పుల పైన ప్రస్తుత సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు ఉంటాయి కదా. వడ్డీ చెల్లింపులకు 20 పైసలు పోతుంది అనుకుంటాం కదా, రూపాయి రాకల. అయితే గత సంవత్సరం 300 రూపాయలు తెచ్చిన అప్పు పైన వడ్డీ ఎగ్జాంపుల్కి ఒక 40 రూపాయలు అయింది అనుకుందాం. ఈ 40 రూపాయలను ప్రస్తుత సంవత్సరంలో తీసుకొచ్చిన అప్పుల నుండి తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది? 560 రూపాయలు. ఈ 560 రూపాయలనే
ప్రాథమిక లోటు అంటాం. ఈ ప్రాథమిక లోటు ఎంత ఉంది ఇక్కడ 0.8%. మనం ఇది తీసుకునేటివి ఎగ్జాంపుల్కి తీసుకునే సంఖ్యలు ఇవి. ఎందుకంటే ఇంత సంఖ్యలు తీసుకొని మనం శాత రూపంలో తెలియజేయాలంటే మనం మ్యాథమెటిక్స్ చేయాలి. అప్పుడు మనం ఆర్థిక శాస్త్రం చదువుతాం, ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. 600 నుంచి 40 రూపాయలు తీసేస్తే 560. 40 ఏంటిది? గత సంవత్సరం యొక్క అప్పుల యొక్క వడ్డీ చెల్లింపులు. ఈ వడ్డీ చెల్లింపులు తీయగా వచ్చింది 560. ఈ 560 రూపాయలు అంటే 0.8%. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో పొందుపరిచిన ప్రాథమిక లోటు ఎంత శాతానికి నమోదైంది? 0.8%. క్వశ్చన్స్ ఇవే వస్తాయండి. నెక్స్ట్ అంశం ఏం చూడాలి మనం వెంటనే అంటే 2024-25లో సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు ఎంత? 1.9. ప్రస్తుతం అంచనాలు 25-26 బడ్జెట్లో ఎంత? 1.5, అంటే తగ్గుదల. ఇది కూడా ఆప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రభావిత రెవెన్యూ లోటు 2024-25 బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం ఎంత? 1.0. అదేవిధంగా 2025-26 బడ్జెట్లో ఎంతకి అంచనా వేసిరు? 0.3, అంటే తగ్గుదల. నెక్స్ట్ ద్రవ్యలోటు 2024-25 బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం ఎంత? 4.8. అదేవిధంగా 2025-26 బడ్జెట్లో ఎంతకి అంచనా వేసిర్రు? 4.4, అంటే తగ్గుదల. మొత్తంగా సవరించిన అంచనాలతో పోలిస్తే ప్రస్తుతం మనం వేసిన అంచనా ఏ విధంగా ఉంది? తగ్గుదల. రెవెన్యూ లోటు తగ్గుదల ఉంది, అదేవిధంగా ప్రభావిత రెవెన్యూ లోటు తగ్గుదల ఉంది, ద్రవ్య లోటు తగ్గుదల ఉంది. ప్రాథమిక లోటు ఎంత ఉంది? ఇక్కడ 1.3, ఇక్కడ 0.8, అంటే అంచనాలు అనేది తగ్గుదలనే ఉన్నాయి. గత సంవత్సరం యొక్క సవరించిన అంచనాలతో పోలిస్తే ప్రస్తుతం బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రెవెన్యూ లోటు, ప్రభావిత రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోట్లు అన్నీ కూడా తక్కువనే ఉన్నాయి. ఆప్షన్లో ఇవి కూడా వస్తాయి కాబట్టి మనం కంపేర్ చేద్దాం. ప్రస్తుత సంవత్సరము గత సంవత్సరం తగ్గుదలనా పెరుగుదలనా, ఎంత శాతానికి నమోదైంది, ఎంతకి నమోదైంది, ఇవే క్వశ్చన్స్లో వస్తాయి. వీటినే మనం పర్టికులర్గా చదవాలి. ఈ అంశాలను పదే మనం చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిది అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రూపాయి రాక రూపాయి పోక ఇవన్నీ మాట్లాడినాం కదా. యూనియన్ బడ్జెట్ మొత్తం బడ్జెట్ ఒకసారి మనం క్విక్ రివిజన్ లాగా చూస్తే మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. వసూలు ఇంత, మూలధన వసూలు ఎంత? 34,20,409 కోట్లు. 16,44,936 కోట్లు మూలధన వసూలు. రెవెన్యూ వ్యయము 39,44,255. రెవెన్యూ డెఫిసిట్ అంటున్నాం కదా. రెవెన్యూ వసూలు ఇంతున్నాయి 34 లక్షలు, రెవెన్యూ వ్యయం 39 లక్షలు. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ మనకి ఎంతకు వచ్చింది? రెవెన్యూ డెఫిసిట్ 1.5%. ఈ 1.5% కదా మనకి వచ్చిన దాంట్లోకి వెళ్ళి చేసిన వ్యయం అధికంగా ఉంది. ఇక్కడ ఎంత? 4, ఇక్కడ 9, అంటే ఏంది? 5 లక్షల కోట్లు అనేది అధికంగా వ్యయమైంది. ఇక్కడ కూడా అదే కదా మనకు కనిపించేది. ఎంత? 5,23,846 కోట్లు. ఎంత ఉంది? 1.5%. సంఖ్యను ఎవరు క్వశ్చన్లో అడగరండి, శాత రూపంలో మాత్రమే అడుగుతారు. ఈ శాత రూపంలో ఉన్న అంశాలను మాత్రమే చూసుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించి 4 అభివృద్ధి ఇంజన్లు ఉన్నాయి. అందులో వ్యవసాయము, ఎంఎస్ఎంఈలు ఇలాంటి 4 అభివృద్ధి ఇంజన్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం.